శ్రీ ధన్వంతరి నమః. శ్రీ ఆయుర్వేద వైద్యశాల వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనివాసులు గారు ఈరోజు మీ చేతుల్లో మీ కార్యక్రమం, మీ చేతుల్లో మీ ఆరోగ్యం అనే కార్యక్రమంలో అతి భయంకరమైన చర్మవ్యాధి సోరియాసిస్ గురించి చెప్పుకున్నాము. సోరియాసిస్ అనే వ్యాధి క్రానిక్గా వచ్చిపోయే చర్మవ్యాధి. కొంతకాలం వ్యాధి ఉధృతంగా కనపడుతుంది, మరి కొంతకాలం అసలు లేకుండా పోతుంది. అంత మాత్రం ఇది పోయిందని మనం భ్రమపడకూడదు. ఈ చర్మవ్యాధిలో ఒంటి మీద సూది మొన్నంత తెల్లటి చుక్కలు అక్కడక్కడ ఏర్పడడంతో మొదలయ్యి నిదానంగా రూపాయి బిళ్ళ సైజుకు లేదా ఇంకా ఎక్కువ సైజుకు పెరుగుతాయి. ఈ చర్మవ్యాధిలో వేడి పొలుసులు వంటివి తయారవుతాయి. గోగితే జలజల రాలిపోతాయి. మళ్ళీ ఆ స్థలంలోనే కొత్త పొలుసులు తయారవుతాయి. ఈ వ్యాధి గోరు నుంచి వెంట్రుక దాకా వచ్చే వ్యాధి. ఈ వ్యాధి ఎందుకు వస్తుందో ఇంతవరకు స్పష్టమైన కారణం తెలియదు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, సోరియాసిస్ అనే వ్యాధి శరీరములో రెండు వైపులా సమానంగా వస్తుంది. ఉదాహరణకు కుడికాలి మీద వ్యాధి వస్తే సమానంగా అదే ప్రాంతంలో ఎడమకాలి మీద కూడా వస్తుంది. సోరియాసిస్ వ్యాధి వంశపారంపర్యంగా సంక్రమించడం ఎక్కువ. కొందరిలో ఈ వ్యాధి ఉన్నా బయటపడకుండా ఉంటుంది. ఏవైనా గాయాలు తగిలినప్పుడు లేదా ఒంటి మీద ఏదైనా ప్రదేశంలో ఒరిపిడి ఏర్పడినప్పుడు ఆ ప్రదేశంలో సోరియాసిస్ వ్యాధి బహిర్గతం అవుతుంది. శీతాకాలంలో వ్యాధి ఎక్కువగా కనపడము, అలాగే ఎండాకాలంలో రావడం తక్కువ. మానసికంగా దిగులు ఆందోళన కలిగిన వారిలో ఈ వ్యాధి బయటపడటం ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా మారగానే పూర్తిగా తగ్గిపోతుంది. సోరియాసిస్ మోచేతి వెనుక, కాళ్ళు ముందు రావడం ఎక్కువ. తల వెంట్రుకలలో, కాళ్ళ మీద, ఛాతీ వెనుక, అరిచేతులలో, పాదాలలో రావడం ఎక్కువ. కీళ్లకు కూడా ఈ వ్యాధి రావచ్చు. సోరియాసిస్లో దురద ఉండడం అరుదు. ఒకవేళ దురద ఉన్నా తక్కువగా ఉంటుంది. సోరియాసిస్ శరీరం మీద ఎక్కడ వచ్చినా తలలో తప్పకుండా వస్తుంది. చుండ్రులాగా తలలో పొట్టు విపరీతంగా తయారవుతుంది. కొందరికి ఒంటి మీద ఎక్కడా రాకుండా తలలో ఈ వ్యాధి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. దీనికి నిర్దిష్టమైనటువంటి చికిత్స మరి అల్లోపతి వైద్యంలో లేదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, సోరియాసిస్ వచ్చిన వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. ఆందోళన, దిగులు ఉన్నవారు రోజు రాత్రిపూట మరి డిప్రెషన్ సంబంధించినటువంటి టాబ్లెట్స్ డాక్టరు పర్యవేక్షణలో వాడాల్సిన అవసరం ఉంటుంది. సోరియాసిస్ ఉన్న చోట ఆయింట్మెంటు 2 పూట పోయాల్సిన అవసరం ఉంటుంది. కొందరికి సోరియాసిస్తో పాటు ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు డాక్టర్ పర్యవేక్షణలో యాంటీబయాటిక్ మందులు కూడా కోర్సుగా వాడాలి. సోరియాసిస్ శరీరం అంతా ఉన్నప్పుడు లోషన్ లాంటి క్రీమును పట్టిస్తూ అక్కడంతా ఈ మందును బాగా రాస్తూ, మందు రాసిన తర్వాత 30 నిమిషాలు ఎండలో నిలబడాలి. తర్వాత మెడికేటెడ్ సోప్తో స్నానం చేయించాలి. సోరియాసిస్ ఉన్నవారు కొన్ని రకాల మందులను పరగడుపున వేసుకోవాల్సి వస్తుంది. ఆ మందులు వాడిన తర్వాత కొంతకాలం ఎండలో నిలబడాల్సిన అవసరం కూడా వస్తుంది. కానీ ఎండలో అంటే విపరీతమైన ఎండలో కాదు. ఉదయం 7 నుంచి 8 లోపల, సాయంత్రం 5 నుంచి 6 లోపల ఎన్నో నిలబడాలి. కళ్ళకు ఇబ్బంది లేకుండా కళ్ళద్దాలు పెట్టుకొని నిలుచుకోవచ్చు. సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఇంగ్లీష్ వైద్యంలో స్టెరాయిడ్ మందులు కూడా డాక్టర్లు వాడతారు. దాన్ని నిదానంగా మోతాదు తగ్గించుకుంటూ వస్తారు.
ఇది కూడా డాక్టర్ సలహా మేరకు డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. ఇక ఆహార విషయానికి వచ్చే సోరియాసిస్ ఉన్నవారు ఆహారంలో కొవ్వు పదార్థం, జంతు సంబంధమైన మాంసకృత్తులు బాగా తగ్గించి తీసుకోవాలి. నాన్ వెజ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ వ్యాధి మరి ముదిరే అవకాశం ఉన్నది, ఎంతకు తగ్గకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రేగుల యందు మాంసాహారం తీసుకోవడం వల్ల అమీబియాసిస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, అది దానికి అవకాశం ఉంది. ఎందుకంటే మాంసము కనీసం అంటే 48 గంటల నుంచి 72 గంటలు మన జీర్ణ వ్యవస్థలో నిల్వ ఉంటుంది. అందువల్ల అక్కడ బ్యాక్టీరియా పెరుగుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, మరి పరాన్నజీవులు కూడా ఉత్పత్తి అయ్యి ఈ వ్యాధిని ఇంకా ఉధృతం ఎక్కువ చేస్తాయి. కాబట్టి ఎన్ని విషయాలు డాక్టర్తో క్షుణ్ణంగా మాట్లాడి దానికి తగిన వైద్యాన్ని తీసుకున్నట్లయితే ఈ వ్యాధి పూర్తిగా నయమయ్యేదానికి అవకాశం ఉంది. ఇంకా ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయండి. మేము గత 30 సంవత్సరాలుగా ఈ సోరియాసిస్ పైన పరిశీలన చేసి ఆయుర్వేద మందులను మేము ఇస్తున్నాము. మరి ఈ మందులు కంటిన్యూగా వాడినట్లయితే మీ జబ్బు నుంచి మీరు త్వరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. కనుక సోరియాసిస్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మీకు ఎలాంటి సోరియాసిస్ ఉన్నా నిరభ్యంతరంగా మాకు ఫోన్ చేసి మా యొక్క సలహాను పాటిస్తూ మేము తెలిపిన మందులను కనుక మీరు వాడినట్లయితే మీకు ఈ వ్యాధి నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది. కనుక సిరి ఆయుర్వేద వైద్యశాల, పొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా నెంబర్ 9440246932. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వ్యాధికి 100కి 100% ఉపశమనం కలిగించి వ్యాధిని తగ్గించేటువంటి అనుభవసిద్ధి అయిన ఆయుర్వేద మందులతో మేము చికిత్స చేస్తాం. ఇప్పటికే కొన్ని వేల మందికి ఈ వ్యాధిని నయం చేశాము. కావున ఇలాంటి వ్యాధి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మాకు ఫోన్ చేసి మీ వివరాలు తెలిపితే మేము పోస్ట్ ద్వారా మీకు మందులు పంపిస్తాము. మీరు వాడి మీ జీవితాన్ని ఆనందంగా గడపని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై సద్గురు మహారాజుకు జై. అలాగే మరి ఆయుర్వేద వైద్య పితామహుడు ధన్వంతరి మహారాజుకు ఒకసారి మనమందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.